భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే ఎన్నికలలో లబ్ధి కోసం బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ రాహుల్ గాంధీ మాటల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విశ్వాసం ఉంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పిండు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జరిపిన లెక్కలలో బీసీల జనాభా 50% కంటే ఎక్కువ ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి నిజంగా బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీకో పిసిసి అధ్యక్షునికో ఈ రాష్ట్ర ప్రభుత్వానికో చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రులలో సగం మంది మంత్రుల్ని బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి బీసీ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి. సర్పంచులకు ఇస్తాం, ఎంపీటీసీలకు ఇస్తాం, జడ్పీటీసీలకు ఇస్తాం. రేపు ఎన్నికలు వస్తాయో రావో తెలియని సర్పంచులు ఎంపీటీసీలకు ఎందుకన్నా గెలిచొచ్చిన ఎమ్మెల్యేలలో నీ కేబినెట్ లో 18 మంది మంత్రులు ఉండడానికి అవకాశం ఉంది. అందులో 10 మందికి బీసీలకు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధి చూపెట్టాలి తప్ప మేము అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, ఢిల్లీ ఏం చేస్తుందో చూస్తాం. ఢిల్లీ ఏం చేస్తుంది? మోడీ గారు తన కేబినెట్ లో 27 మంది ఓబీసీలకి, 12 మంది మహిళలకి, 8 మంది దళితులకి, 8 మంది గిరిజనులకి, 5 మైనార్టీలకి తన కేబినెట్ లో 100% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పార్లమెంటులో ఈ దేశాన్ని ఏలే కేబినెట్ లో 170 మందికి మేము అవకాశం ఇచ్చినాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుల వారు, నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు కాదు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత ఇయ్యండ్రి. ముందుగాల 18 మంది మంత్రులలో 10 మంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చినాక కాంగ్రెస్ నాయకులు బీసీ బిల్లు గురించి మాట్లాడితే మీకు గౌరవం ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరిగా ఒక మాట, ముస్లింలని మతపరమైనటువంటి రిజర్వేషన్లని రఘునందన్ రావు బీజేపీ వ్యతిరేకిస్తలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇయ్యొద్దు అని చెప్పింది. కాంగ్రెస్ పొద్దుగా లేస్తే అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్పే కాంగ్రెస్, మీరు మరి అంబేద్కర్ గారి మాట విన్నట్లయితే బీసీ రిజర్వేషన్లలో 10% మైనార్టీలకు సీట్లు ఇచ్చేటువంటి బిల్లుని మీరు విత్డ్రా చేసుకొని 42%